ಸಹಾಯ ಮಾಡಿದ ರಾಜಕಾರಣಿ ನಾರಾ ಭರತ್ ರೆಡ್ಡಿ ಬಸವಲಿಂಗನಿಗೆ ಯಾವ ಕಣ್ಣಿನಲ್ಲಿ ನೋವು ಫರ್ಟಿಲಿಟಿ ಸೆಂಟರ್ ಅಲ್ಲಿ ಬಸವಲಿಂಗನ ಹೆಂಡತಿ ಹೆಸರು ಸಿದ್ಲಿಂಗ. ಏಯ್ ಬಸವಣ್ಣ ಸಿದ್ಲಿಂಗ ಇಬ್ರು ಹೆಂಗಂತಾರಲ್ಲ ಗಂಡ ಹೆಂಡತಿ ಹೌದಾ? ಹಂಗನ್ಕೊಂಡು ಗೌರ್ಮೆಂಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಅಂತಂದ್ರೆ ಯಾರು ದಿಕ್ಕು ದೇಶ ಇಲ್ಲ ಹೋಗೋದು ಗೌರ್ಮೆಂಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಆನೆಗೆ ಹೋಗ್ಬೇಕಂತ ಅನ್ಕೊಂಡಿರ್ತಾರೆ. చికెన్ లెగ్ సాల్ట్ వేసేసాము. కార్ జిప్ కెళ జిప్ అవుతుందా అల్లే ఇల్లే కూడా. సో ఇప్పుడైతే బౌల్ పెట్టేసాము. ఇంట్లోకి పెరుగు కట్ చేసేస్తున్నాము. పెరుగు దేనికి బ్రో? దాంట్లో చికెన్లో కలుపుతామంట పెరుగు. ఒక కప్పు పెరుగు అండ్ ఇంకా ఏం చేశాను బ్రో? నేను హెల్ప్ చేస్తాను, నేను చేయలేదనుకుంటాను. అదిగో వచ్చేసాడు, హెల్ప్ చేస్తాడంట. చూద్దాం ఏం హెల్ప్ చేస్తాడు. బ్రో ఆనియన్స్ కట్ చేసినారా? చూపి. ఆనియన్స్ గట్టి చెప్పాలా? దిస్ ఇస్ ఆనియన్స్, దిస్ ఇస్ మిర్చీస్. ఇట్ కాల్డ్ స్మాల్ స్పైసెస్. దిస్ ఇస్ టమోటా అండ్ దిస్ ఇస్ కరేపాకు. కరేపాకు అంటే కర్రీ లీవ్స్. ఇంగ్లీష్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ కర్రీ లీవ్స్. గ్రీన్ లీవ్స్ బ్రో. గ్రీన్ లీవ్స్ అది కాదు బ్రో, బయట ఉంటుంది. ఇది ఉప్పు తీసుకునేది అంత చేస్తావా? నెక్స్ట్ చేస్తావు. నెక్స్ట్ చికెన్ తీసి బ్రో ఇంకా అంటికినే పెట్టేసినాడు. అంటే ఓకే కలిపి పెడతాను. ఓకే లేదు అది రికార్డ్ అవుతుంది. చక్కెర అది ఓకే ఓకే ఓಕೆ ಅಂದ್ರೆ ಖಾರ ಹಾಕ್ತೀವಿ ಇವಾಗ ಹಾಕ್ಬಿಡೋದು. ಇವಾಗ ಐಟಮ್ ಏನೋ ಪುಸ್ ಪುಸ್ ಇಲ್ಲ ಖಾರ వేసేసాం. తర్వాత పెరుగు ఎందుకు బ్రో పెరిగేసేది? పెరిగేస్తే కొంచెం గ్రేవీ చాలా ఎక్కువ వస్తుంది. ఎక్కువ గ్రేవీ వచ్చాక ఇప్పుడు కారం 2 స్పూన్. ఓకే 1 స్పూన్. ఇలా చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా మిక్స్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలి. ఓకే 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 స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఆయిల్ ఫస్ట్ బాణీలు రా. ఫస్ట్ ఆయిల్ ಎಲ್ಲ బాణీలు పెట్టి కదా ఆయిల్ పెట్టేసిన ఆయిల్. ఓకే ఏం ఆయిల్ అది? ఫ్రీడమ్ బ్రాండ్ ఏమన్నా ప్రమోట్ చేస్తున్నావా? లేదు. నెక్స్ట్ ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలా? ఓకే కరెక్ట్ వస్తుంది. గలీజుంది క్లీన్ బాయ్. అదే ఇదేనా? ఇంత చిన్న దాంట్లో చేస్తావా? ఇంకోటి పెద్దది ఉంది, పెద్ద ఐటమ్ ఉంది. తీసుకురా. ఓ సరిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి బ్రో? ఏమైనా చేస్తారా? వెయిట్ చేయాలా? స్టవ్ ఇప్పుడే కాదు వాష్ చేసుకోవాలి. ఆనియన్స్ టూ బిగ్ చప్స్. అది ఎంతసేపు కలపాలి బ్రో? 4 minutes 2 minutes అంత మిక్స్ అయ్యేలో రోస్ట్ అవ్వాలి. ఓకే
అది జరిగిలా జీరంగి జీరంగి అంటే ఇది కదా బ్రో గాల్లో ఎగిరేది జరిలా వంటలు ఫ్లాక్ సీడ్సా అది రేపాకు మో నెక్స్ట్ మిరపకాయలు బ్రో ఆనియన్స్ కదా వేసేది మిరపకాయలు ఓ మై ఓకే. సో ఇంకా ఫ్రై అయ్యే లోపల మనం బయటకు వెళ్ళి ఒక మంచి వ్యూ ఉంది చూపిస్తారండి. ఓకే. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ ఇన్ బళ్ళారి. ఓకే. మనం ఈరోజు ఈవినింగ్ వెళ్దామని ప్లాన్ ఉంది. ఖచ్చితంగా వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఏంటి అక్కడ స్పెషల్ ఏమన్నా అది నెక్స్ట్ వీడియోలో చెప్తాము. లోపల ఏం జరుగుతుంది, అసలు ఇది ఎందుకు కట్టినారు, దీన్ని కట్టింది ఎవరు, చరిత్ర ఏంటి, హిస్టరీ మొత్తం అంతా చెప్తాము. ఇప్పటి నుంచి అయితే వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. ప్రస్తుతానికి దీంతో పాటు కర్రీ రెడీ అవుతుంది. మేము ఇక్కడ కుకింగ్లో చాలా బిజీగా ఉన్నాము అందరము. కానీ ఒక ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఉన్నాడు మనతో పాటు. ఏం చేద్దాము చూస్తే ఎగ్జామ్ రాసి ఐఏఎస్ రిజల్ట్స్ కోసం టెన్షన్ పడుతున్నట్టు చూడండి. ఆ ఫోన్ చూస్తాడు. మరి నవ్వద్దండి, ల్యాప్టాప్ ఇంతే. ఏమన్నా హెల్ప్ చేద్దామని కొంచెం కూడా లేదు. నెక్స్ట్ అయితే కర్రీ స్టార్ట్ చేసాము. టమోటాస్ ఇంటూ ద యాక్షన్. మనం సాల్ట్ వేసినామా ఇంతకీ? ఓకే ఓకే. ఇప్పుడు బ్రో ఇంకా వెయిట్ చేయాలా? వెయిట్ చేయాలి. ఓకే డన్. తర్వాత చికెన్ వేయాలి మొత్తం అంతా మరిగిన తర్వాత. దాన్ని అంతా అట్లా కలపాలి. కలపాలి. తర్వాత మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని మూత పెట్టాలి. 20 minutes వదలాలి. వాటర్ వేయరా బ్రో? వాటర్ తర్వాత ఓకే ఓకే. చికెన్ మసాలా సో ఒక 20 minutes స్టార్ట్. అల్లం పేస్ట్ అప్పుడే చూడి మర్చిపోయినాము, అందుకోసం మళ్ళీ ఇప్పుడు. అట్లేం కాదా? ఏం కాదు. అంతేనా? అంతే అంతే. వాటర్ ఏమన్నా వేయాలా? వాటర్ తర్వాత చికెన్ మసాలా తర్వాత లాస్ట్ తెచ్చుకోలేదు. వాటర్ వేయాలి. ఎందుకంటే గ్రేవీ ఉంటేనే సాయి తింటాడు, లేకపోతే యూట్యూబర్ తినడు. నాకో గ్లాస్ ಹಾಕು. ಆಯ್ತಾ? చికెన్ మసాలా. పద్ధతులకు సెల్ఫీ బళ్ళారి ఒక 10 నిమిషాలు వదిలేస్తే అయిపోతుంది. అయిపోతుంది. ఓకే డన్. సో మనమైతే వంట అయితే రెడీ అయిపోయింది. చికెన్ రెడీ అయిపోయింది. వెయిటింగ్ చికెన్, ఆనియన్, పెరుగు, రైస్, రోటీ అన్నీ పెట్టి
స్టార్ట్ చేసేద్దాం. ఓకే.